ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి ఇది ఒక ముఖ్యమైన వీడియోగా నేను అభివర్ణిస్తాను. సో ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో చివరి దాకా చూడాలి. ఎందుకనంటే ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీలో ఏడాది వచ్చే నూతనంగా వచ్చే ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఆ సీట్లలో ఎన్ని ఏ కేటగిరీ, ఎన్ని బి కేటగిరీ, ఎన్ని సి కేటగిరీ. సో మీ అందరికీ తెలిసిందే, గత ఏడాది 2023లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50% సీట్లు ఏ కేటగిరీ నుంచి, మిగతా 50% సీట్లు బి అండ్ సి కేటగిరీకి పెట్టారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా సీట్లు తక్కువ వస్తాయి ప్రభుత్వ వైద్య కళాశాలలో. ఆ సీట్లలో కూడా బి అండ్ సి కేటగిరీ పెట్టి మళ్ళీ ఆల్ ఇండియా కూడా ఇంక్లూడ్ అయితే ఎన్ని సీట్లు వస్తాయి, వాటి బట్టి మీకు ఒక డీటెయిల్ అనాలిసిస్ అయితే చేస్తున్నాను. సో వీడియో చివరి దాకా చూడాలి. దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు వస్తే కొద్దిగా కట్ ఆఫ్ తగ్గుతూ ఉంటుంది, తక్కువ సీట్లు ఆడైతే కట్ ఆఫ్ కొద్దిగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ వీడియోలో ముఖ్యంగా ఎన్ని కాలేజెస్ బట్టి ఇవి చెప్తున్నాను. మీకు అదనంగా గవర్నమెంట్ కాలేజెస్ 75 సీట్స్ పెరిగినాయి, వాటి గురించి ఈ వీడియోలో అయితే ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో ఎన్ని సీట్స్ ఏ కాలేజీలో పెరిగినాయి అని చెప్పి డీటెయిల్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు రాబోతా ఉన్నాయి. సో ఇది ఎప్పటి నుంచో తెలిసిన విషయం అందరికీ. సో దీంట్లో ముఖ్యంగా మీ అందరికి ఆంధ్రప్రదేశ్ లో మనకి రెండు ప్రాంతాలు ఉంటాయి, రెండు ప్రాంతాల వారీగా డివైడ్ అయిపోయింది. ఏయూ రీజియన్ అలాగే ఎస్వియు రీజియన్. సో ఏయూ రీజియన్ వచ్చేసరికి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. సో 8 జిల్లాలు కూడా ఏ రీజన్ పరిధిలోకి వస్తాయి. ఎస్వి రీజన్ వచ్చేసరికి ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప, నెల్లూరు. సో ఈ 5 ఉమ్మడి జిల్లాలు కూడా ఎస్వి రీజన్ లోకి వచ్చేస్తాయి. సో దీని ప్రతిపాదికన ఇప్పుడు మీకు 6th నుంచి 12th క్లాస్ వరకు, సో ఆంధ్రప్రదేశ్ లోకల్స్, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో లోకల్ అయిన వాళ్ళు ఎవరైతే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, సో ఏ ప్రాంతంలో అంటే ఏయులో కానీ ఎస్విలో కానీ ఏ ప్రాంతంలో ఎక్కువ సంవత్సరాలు మీరు చదువున్నారో ఆ ప్రాంతం మీరు లోకల్ ఏరియాగా మీకు లోకల్ ఏరియా అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మీరు ఏ ప్రాంతంలో అంటే ఏయు కానీ ఎస్వి కానీ ఏ ప్రాంతంలో మీరు ఎక్కువ అంటే సుమారు 4 ఏళ్ళ వరకు చదివారు, 4 years ఆర్ మోర్, ఏ రీజన్ అయితే చదివారో సో ఆ రీజన్ లో మీరు లోకల్ అవుతారు. సో ఇది మీకు ఒక చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్పాను. సో అయితే అందరూ అనుకున్నట్టుగా కాదు. సో ఈ ఏడాది ఏపీలో నూతనంగా వచ్చే ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 100 సీట్లు మాత్రమే వస్తున్నాయి ప్రతి కాలేజీలో. సో గతంలో 150 సీట్లు వచ్చినాయి. గత ఏడాది ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు వచ్చినాయి. ఈ ఏడాది వచ్చేసరికి కేవలం 100 సీట్లు మాత్రమే వస్తున్నాయి ఒక్కొక్క ప్రభుత్వ వైద్య కళాశాలకి. అట్లాగే 5 కాలేజెస్ వచ్చినాయి. అందులో ఏయూ రీజన్ పరిధిలో కేవలం 2 కాలేజెస్ రాగా, ఎస్వి రీజన్ పరిధిలో 3 కాలేజెస్ అయితే వచ్చినాయి. ఎస్విలో 3 వచ్చినాయి, ఏయూలో 2 కాలేజెస్ వచ్చినాయి. సో అది కూడా 100 సీట్లు చొప్పున 200 సీట్లు యాడ్ అయినాయి గవర్నమెంట్. దీంట్లో వచ్చేసరికి 300 సీట్లు గవర్నమెంట్ యాడ్ అయినాయి. సో గత ఏడాది ఒకసారి ఏం జరిగిందో మీకు తెలియపరుస్తాను. గత ఏడాది ఇట్లాగనే ఒక్కొక్క కాలేజీ 150 సీట్లు చొప్పున వచ్చినాయి. ఆ 150 సీట్లలో కూడా 50% సీట్స్ బి అండ్ సి కేటగిరీ కింద పెట్టారు. గవర్నమెంట్ కాలేజ్ 50% సీట్స్ బి అండ్ సి కేటగిరీ కింద పెట్టారు. మరియు ఆ గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ ఆల్ ఇండియా కోటా పోయినాయి, కొన్ని సీట్స్ 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా పోగా. సో మీకు డీటెయిల్ గా చెప్తాను. సో ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ లో, సో మచిలీపట్నం కాలేజ్ ఉంది, దాంట్లో 150 సీట్లు వచ్చినాయి. సో ఈ 150 సీట్స్ లో 15% ఆల్ ఇండియా కోటాకు పోయినాయి. అంటే ఆల్ ఇండియా కోటాలో మనకి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, తెలంగాణ నుంచి ఏ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటుంది. సో ఈ 150 సీట్లలో 15% ఆల్ ఇండియా కోటా సీట్స్ గా పోయినాయి లాస్ట్ ఇయర్. సో అంటే సుమారు 22 సీట్లు లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటాలో ఫిల్ అయినాయి మచిలీపట్నం కాలేజీలో. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైనా కానీ నీట్ ఎగ్జామ్ లో అర్హత సాధించిన ఎవరైనా కానీ ర్యాంకుల ఆధారంగా ఈ 22 సీట్లో జాయిన్ అయ్యే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. సో ఇక మిగిలిన సీట్లు 128. సో ఈ 128లో 50% అంటే 64 సీట్స్ బి అండ్ సి కేటగిరీ కింద పెట్టారు. మిగతా 64 సీట్స్ ఏ కేటగిరీ కింద పెట్టారు. సో 64 సీట్స్ బి అండ్ సి కేటగిరీ ఎందుకు పెట్టారు అని చెప్పి ప్రభుత్వం సమాచారం కూడా అందించింది. ఎందుకనంటే ఆ కాలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, సో
మనీ అనేది సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద పెట్టామని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చినట్టుగా తెలిసింది. సో అవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్. సో బిఎన్సి కేటగిరీ అనకుండా వాటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అని చెప్పి గవర్నమెంట్ అంటుంది. సో ఇది పరిస్థితి గత ఏడాది. సో ఇది ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితి రిపీట్ అయితే ఇయర్ కట్ ఆఫ్ ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ సీట్లు అనేది తగ్గినాయి ఒక్కొక్క కాలేజీలో. మళ్ళీ ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితి రిపీట్ అయితే ఎన్ని కొత్త సీట్లు వస్తున్నాయి ఏ కేటగిరీకి సంబంధించి ప్రాంతాల వారీగా అని చెప్పి నెక్స్ట్ కమింగ్ స్లైడ్ లో చెప్పాను స్లైడ్. సో ఇది. సో దాని గురించి ఒక డీటెయిల్స్ కి వెళ్ళిపోతాం. సో ముందుగా మనకి ఏపీలో మరో 2 ప్రైవేట్ కాలేజెస్ వస్తున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది 7 గవర్నమెంట్ కాలేజెస్ 7 ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు వస్తున్నాయి ఏపీలో. ఈ ఇయర్ మనకి ఏపీలో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి 7 మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. ఈ 7లో 5 గవర్నమెంట్ 2 ప్రైవేట్. సో ఈ వచ్చే 2 ప్రైవేట్ కాలేజెస్ లో ఒక్కొక్క కాలేజ్ సంబంధించి 150 సీట్లు ఉండబోతున్నాయి. సో ఈ 150 సీట్స్ లో ప్రైవేట్ ఏ కేటగిరీ 75 సీట్స్ ఈచ్ కాలేజ్ లో ఉంటుంది. సో టోటల్ గా 150 ఏ కేటగిరీ సీట్స్ అయితే వస్తున్నాయి ప్రైవేట్ కాలేజెస్ లో. 150 ఏ కేటగిరీ సీట్స్ మనకి ప్రైవేట్ కాలేజెస్ లో వస్తున్నాయి ఈ ఏడాది. ఈ రెండు కూడా ఎస్వి రీజన్ కాలేజెస్, ఏయూ రీజన్ కాలేజెస్ కాదు. ఈ రెండు కూడా ఎస్వియు రీజన్ కాలేజెస్ ఈ రెండు కూడా. సో ఇది. సో మనకి ఈ ఏడాది ఏపీలో 2 ప్రైవేట్ కాలేజెస్ వస్తున్నాయి. ఈచ్ కాలేజ్ 150 సీట్స్ తో వస్తున్నాయి. ఆ 150 సీట్స్ లో 75 సీట్స్ అనేవి ఏ కేటగిరీ ఉంటుంది. మిగతా 75 సీట్స్ అనేవి బి అండ్ సి కేటగిరీ ఉంటుంది. సో ఈ అట్లాగా 75 అంటే 150 సీట్స్. 150 ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ ఏవైతే ఏపీలో వస్తున్నాయి. సో ఇది ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ గురించి. సో కమింగ్ టు గవర్నమెంట్ కాలేజెస్ లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంకా ఎక్కడ అఫీషియల్ జీవో అయితే ఇవ్వలేదు. గత ఏడాది ఇచ్చారు. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కంటిన్యూ చేస్తే అదే బి అండ్ సి కేటగిరీ ఈ ఏడాది కూడా గవర్నమెంట్ కాలేజ్ లో పెడితే పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి ఒకసారి విశ్లేషిద్దాం. సో మనకి ఈ ఏడాది మొత్తం మీద ఒక్కొక్క కాలేజ్ 100 ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. సో 100 ఎంబీబీఎస్ సీట్స్ అయితే వస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కింద సైడ్ లో మీకు డిస్ప్లే చేశాను. సో ఒక్కొక్క కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. సో ఈ 100 ఎంబీబీఎస్ సీట్లలో మనకి 15% ఆల్ ఇండియా కోటా కింద పోయినాయి అనుకోండి. 15% ఆల్ ఇండియా కోటా. ఈ 100 ఎంబీబీఎస్ సీట్స్ గవర్నమెంట్ కాలేజెస్ లో 15% ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళిపోయినాయి అనుకుందాం. లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ కూడా 15% ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళిపోయినాయి అనుకుందాం. సో 15% వల్ల 15 సీట్స్ అయితే కోల్పోతుంది ఏపీ లోకల్స్. సో దీంట్లో ఏపీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కానీ ఏపీ లోకల్ కింద రిజర్వ్ అయ్యి అంటే ఏపీ లోకల్ కింద రిజర్వ్ అయ్యి లేవు ఇవి. ఆల్ ఇండియాలో ఎవరైనా జాయిన్ అయ్యే వెసులుబాటు ఈ సీట్స్ ఉంటుంది. ఈ 15 సీట్లకు కూడా దేశవ్యాప్తంగా ఎవరైనా జాయిన్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. కేవలం ఏపీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి మాత్రమే కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ 15 సీట్లు. కాబట్టి 15 సీట్లు ఏపీ లోకల్ కాదు కాబట్టి ఈ కోల్పోతున్నట్లుగానే రాసుకోవచ్చు. అంటే ఇవి పోతున్నట్టుగానే రాసుకోవచ్చు. సో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తున్న నేపథ్యంలో 15% సీట్లు తగ్గుతాయి. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అటువంటి జీవోని ఇస్తే అటువంటి అటువంటిగానే ఇయర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద పెడితే సో మిగతా ఉన్న 85% సీట్స్ లో అంటే సుమారు 85 సీట్స్. 85 సీట్స్ 50-50గా డివైడ్ చేస్తే సుమారు ప్రైవేట్ అదే ఏ కేటగిరీ సీట్స్ 43 దాకా ఉండొచ్చు. బి అండ్ సి కేటగిరీ సీట్స్ 42 దాకా ఉండొచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా గవర్నమెంట్ ఎక్కడా కూడా అఫీషియల్ గా జీవో అయితే ఇవ్వలేదు అండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అప్పుడు కరెక్ట్ కౌన్సిలింగ్ ముందు ఇచ్చారు ఈ జియో అనేది. సో ఏపీలో వచ్చే 5 కాలేజెస్ లో కూడా బి అండ్ సి కేటగిరీ ఉంటుందని చెప్పి అప్పుడు ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఆ కాలేజెస్ ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేయడానికి అంటే గవర్నమెంట్ మీద ఎక్కువ భారం పడకుండా సో వచ్చే డబ్బుతో కాలేజెస్ ని ఎక్కువగా డెవలప్ చేయడానికి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఈ జియో అయితే ఇష్యూ చేశారు. సో ఈ ఏడాది కూడా అటువంటి జియోని ఇష్యూ చేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది. సో ఈ 15 సీట్స్ ఏమో ఆల్ ఇండియా కోటాలో వెళ్ళిపోతాయి. సో 15 సీట్స్ ఏపీ లోకల్స్ కోల్పోతారు అంటే తగ్గుతున్నాయి. అలాగే ఆ మిగతా 85 సీట్స్ లో బి అండ్ సి కేటగిరీ ఇంక్లూడ్ అయితే సో ఇంకో 42 సీట్స్ తగ్గుతున్నాయి. సో ఇంకా ఏ కేటగిరీ సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయి అని చూసుకుంటే ఒకసారి 43 సీట్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇది చాలా డీటెయిల్ అనాలిసిస్ అండి. సో ఓన్లీ 43 సీట్స్ మాత్రమే పెరుగుతున్నాయి ఒక్కొక్క కాలేజీలో ఏ కేటగిరీ సీట్స్.
ఆ 100 సీట్స్ లో ఏ కేటగిరీ, ఏ ఆల్ ఇండియా కోటా 15 సీట్స్ వెళ్ళిపోతున్నాయి. సో బి అండ్ సి కేటగిరీ 42 సీట్స్ పోగా రిమైనింగ్ ఏపీ లోకల్ కి సంబంధించి ఏ కేటగిరీ సీట్స్ 43 మాత్రం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ లాగా జరిగితే ఒక అంచనా మాత్రమే, ఇంకా అఫీషియల్ గా ఎవరు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో లాస్ట్ ఇయర్ ఇదే విధంగా జరిగింది. ఎట్లాగనే సీట్స్ డివైడ్ అయినాయి లాస్ట్ ఇయర్ వచ్చిన కాలేజెస్ లో. ఈ ఇయర్ కూడా ఇట్లానే వస్తే పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఏ కేటగిరీలో ఒక్కొక్క కాలేజ్ 43 వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ కాదు, లాస్ట్ ఇయర్ జరిగినట్లు ఇయర్ జరిగితే ఇట్లా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఏ కేటగిరీ సీట్స్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ కాలేజ్ అంటే 215 సీట్స్ అయితే పెరుగుతాయి. ఇట్లాగే జరుగుతాయి. సో లాస్ట్ ఇయర్ లాగానే ఇంప్లిమెంట్ చేస్తే 215 సీట్స్ మాత్రమే పెరుగుతాయి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి. సో మొత్తం మీద ఏ కేటగిరీ ఏ కేటగిరీ సీట్స్ ఎన్ని పెరుగుతున్నాయి అని చూసుకుంటే ఏయూ రీజియన్ లో 86 మాత్రమే 86 పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏ కేటగిరీ గవర్నమెంట్ ఏ కేటగిరీ 86 పెరుగుతున్నాయి వచ్చే కొత్త మెడికల్ కాలేజెస్ లో. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కాలేజెస్ లో సీట్స్ ఇంక్రీజ్ అయితే దాని ఇంకా ఇంక్లూడ్ చేయలేదు ఈ వీడియోలో. సో నెక్స్ట్ టైం వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో కొత్తగా వచ్చే కాలేజెస్ లో ఎన్ని ఏ కేటగిరీ సీట్స్ పెరుగుతున్నాయి అని అంటే ఏయూ రీజియన్ లో 86 పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది లాస్ట్ ఇయర్ లాగానే ఇంప్లిమెంట్ చేస్తే. అందుకే ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అని చెప్పి మీకు హెడ్డింగ్ పెట్టి ఉంచాను. అలాగే సీట్స్ ఇంక్రీజ్ ఇన్ ఎస్సీ రీజన్ గవర్నమెంట్ ఏ కేటగిరీ. సో నియర్లీ 3 కాలేజెస్ ఎస్వీలో వస్తున్నాయి కాబట్టి 129 సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ లాగానే ఇంప్లిమెంట్ చేస్తే. సో సీట్స్ ఇంక్రీజ్ ఇన్ ఎస్వీ రీజియన్ ఇన్ గవర్నమెంట్ ఏ కేటగిరీ అండ్ ప్రైవేట్ ఏ కేటగిరీ. మొత్తం మీద ఎస్వీ రీజియన్ లో ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి ఒకసారి చూసుకుంటే 279 సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో 129 గవర్నమెంట్ ఏ కేటగిరీ, వెరాజ్ 150 ప్రైవేట్ ఏ కేటగిరీ. ఇన్ టోటల్ 279 ఏ కేటగిరీ సీట్స్ అయితే పెరుగుతాయి ఎస్వి రీజన్ సంబంధించి. ఓవరాల్ ఏపీలో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిపి ఎన్ని ఏ కేటగిరీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటే 365 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఈ అనాలిసిస్ అంతా కూడా లాస్ట్ 2023 లాగానే ఈ ఏడాది కూడా అమలు చేస్తే ఇన్ని సీట్స్ మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకా గవర్నమెంట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టు ఎటువంటి లేదు. గత ఇంప్లిమెంట్ చేశారు, మరి ఈ ఏడాది ఏం చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.